ఉందండి. చూద్దాం యోబు గ్రంథం మనం చూద్దాం. యోబు గ్రంథం మనం చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయం మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే 8 నుంచి మనం చూద్దామండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా 9వ వచనం, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు 10వ వచనం మనం చూస్తే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుచున్నావు. అంటే ఎవరయ్యా మూర్ఖులు అంటే యథార్థతను కోల్పోమని చెప్పే ప్రతి ఒక్కరూ మూర్ఖులే. దేవుణ్ణి దూషించమని చెప్పే ప్రతి ఒక్కరు మూర్ఖులే. దేవుని యొక్క ఆలోచన పట్టించుకోవద్దని చెప్పే ప్రతి ఒక్కరు మూర్ఖులే. యథార్థతను కోల్పోమని చెప్తారండి. ప్రతి వారం వెళ్ళి చర్చే కదరా, ఈ ఒక్కరోజు చర్చికి వెళ్ళిపోతే ఏమన్నా కొంపలు అంటుకుపోతున్నాయా? మూర్ఖులు. ప్రతిరోజు చదువుకునే బైబిలే కదరా, ఈ ఒక్కరోజు మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, మూర్ఖులు. ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదరా, ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిరా, మూర్ఖులు. ప్రతిరోజు సువార్త సభలకు వెళ్తాం కదరా, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైందిరా, మూర్ఖులు. ప్రియులారా, ఇలాంటి ఆలోచనలు మనకు చెప్పే ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులే. అలాంటి మూర్ఖమైనటువంటి ఆ జనానికి, అలాంటి మూర్ఖులైనటువంటి వారికి వేరుగా మనం ఉండాలి. అది ఆలోచనల ప్రకారంగా ఆయన నుంచి ఏ విధంగానైనా కానీ. అందుకే 1వ కీర్తనలో మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, అపహాసకులు కూర్చుని ఆ ప్రాంతంలో కూడా మనం కూర్చోకూడదండి. ఎందుకంటే వారు మనల్ని ప్రేరేపించేస్తారు. ఎలా ప్రేరేపిస్తారు తెలుసా? ఏంట్రా నువ్వు, మేము ప్రేరేపించేసినంత మాత్రం నువ్వు ప్రేరేపించబడతావా? అంటే నీ మీద నీకు నమ్మకం లేదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా, నీ మీద నీకు గ్యారంటీ లేదా, డౌటా? అంటే నువ్వు నీ ప్రభు ఆ మాత్రం సహాయం చేయడా? రెచ్చగొడతారండి. అపహాసకులు వీళ్ళే, మూర్ఖులు వీళ్ళే. అందుకే దేవుడు అంటున్నారు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎలా చెరుపుద్ది? మూర్ఖమైనటువంటి ఆలోచన తీసుకొచ్చి మన మనస్సులో నింపుతూ ఉంటుంది, మూర్ఖమైనటువంటి ఉద్దేశాలు తీసుకొచ్చి నింపుతూ ఉంటుంది. అందుకే చాలామంది చూడండి, బ్రదర్ నేను వెళ్ళకూడదు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి ఇంకా టూర్కి వెళ్ళాల్సి వచ్చిందండి. నాకైతే లేదండి, కానీ ఫ్రెండ్స్ చెప్పారు కదండి అందుకే వెళ్ళానండి. నువ్వు ఎలాంటి కారణాలైనా చెప్పు, ఎలాంటి రీజన్స్ అయినా చెప్పు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని దేవుడు ప్రభుత్వం వారు చెప్పాక, తలకి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని ప్రభుత్వం వారు చెప్పాక, హెల్మెట్ లేకుండా నువ్వు బండిని నడిపిన తర్వాత, ప్రమాదానికి గురైన తర్వాత, తలకి గాయం అయ్యాక నువ్వు ఎన్ని కారణాలు వైద్యుడికి చెప్పినా ఉపయోగం ఉందంటారా? వెళ్ళిపోయినటువంటి ఆ బ్లడ్ మళ్ళీ తిరిగి రాగలదా? తలకు తగిలినటువంటి ఆ గాయాలు అనేవి కట్లు వేయగలరు తప్ప, యాజ్ ఇట్ ఈజ్గా గాయము తగలక ముందు నీ యొక్క హెడ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా రాగలదా? ఆ మచ్చ అలా ఉండిపోద్దండి. ఆ గాయం నుంచి విముక్తి పొందొచ్చు, ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడవు, కానీ ఉపశమనం పొందుతావు తర్వాత, అది మెడిసిన్స్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా, ఏదో ఒక విధంగా. కానీ జరిగిన ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ మచ్చ అనేది ఉంటుంది చూసారా, అది అలాగే ఉంటుందండి. అలాగే నువ్వు చేసిన పాపానికి క్షమాపణ దొరుకుతుంది. కానీ ప్రియులారా, ఒకటి గుర్తుంచుకోండి, పోగొట్టుకున్న సమయం, పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మీయత, ఆ సమయంలో కూడా నువ్వు ఆత్మీయంగా ఉండుంటే ఇంకా గొప్పగా అనేక మందికి మాదిరిగా ఉండగలవు కదా. ఆ సమయంలో కూడా నువ్వు యథార్థంగా ఉండుంటే, నిన్ను పిలిచిన స్నేహితులు ఎవరైనా కానీ సువార్త తెలుసుకోవాల్సిన అవసరత వచ్చినప్పుడు ధైర్యంగా, నమ్మకంగా, గుండె ధైర్యంతో నువ్వు సువార్త ప్రకటించగలవు కదా. ఇప్పుడు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు. ఒక వండర్ఫుల్ యవ్వనుడా అని యవ్వనేచ్ఛల నుంచి పారిపో. అది చెప్పుడు మాటలు కావచ్చు, రకరకాల విందులు కావచ్చు, వినోదానికి కావచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలకు కావచ్చు, పిక్నిక్స్ కావచ్చు, దేనికైనా కానీ వాటికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నారు కదా. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం కనుక మనం ఒకసారి చూస్తేనండి, 3వ వచనం మనం చూస్తే,
మనకు చెప్తున్నారండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, చూడండి ఎంత చక్క లిస్ట్. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక చాలండి. ఆ అల్లరితో కూడిన ఆటపాటలు, ఆ విందులు, వినోదాలు అలా కాదండి. మనం స్నేహితులతో కలిసి వెళ్తేనే కదండి వాళ్ళకి సువార్త చెప్పే అవకాశాలు వస్తాయి. అలా కాదండి, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటేనే కదండి రేపొద్దున మనం చెప్తే వాళ్ళు వింటారు. అలా కాదండి అని చెప్పేసి నువ్వు దానికి ఏ తీరి అయినా ప్రపోజ్ చేయి. సౌలు గారిలాగా. సౌలు గారు చూసారు ఎలా ప్రపోజ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను ఈ గొర్రెలు, ఈ మేకలు ఇవన్నీ తీసుకొచ్చింది నా కోసం కాదు, దేవుని కోసమే. దేవుడు వాటిని చంపేయి, తీసుకోకొద్దు, వాటిని చంపుమని దేవుడు చెప్పిన తర్వాత ఏ కారణము చేతనైనా కానీ వాటిని బ్రతకనివ్వకూడదు. గొర్రెలు, మేకలు, పశువులు వాటన్నిటిని చంపమని దేవుడు చెప్పాక యూ షుడ్ డూ ఇట్, దట్స్ ఇట్. దాన్ని చంపేయాలంతే. ఏ కారణము చేతనైనా వాటిని బ్రతకనీయకూడదు. శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర ఆలోచనలు అవి ఏవైనా కానీ, నేత్రాశ, శరీరాశ, జీవపడము, వీటికి సంబంధించినటువంటి శరీర కార్యాలను దేవుడు చంపమని చెప్పాక నువ్వు చంపేయాలంతే. వాటిని ఫ్రెండ్ మీద నెట్టో, లేదంటే దేవుని కోసమేనో, సువార్తను అడ్డం పెట్టుకోనో, వాక్యాన్ని అడ్డం పెట్టుకోనో, లేదంటే పాస్టర్ గారిని అడ్డం పెట్టుకోనో, లేదంటే పాస్టర్ గారిని అడ్డం పెట్టుకోనో, నువ్వు ఏ కారణము చేతనైనా కానీ వాటిని బ్రతకనియ్యకూడదు. దేవుడు చెప్పారా, చేయాలంతే. యవ్వనేచ్ఛల నుంచి పారిపోని దేవుడు చెప్పారు, మనం పారిపోవాలంతే. అందుకే మూర్ఖులకు ఈ తరము వారికి మనం ఎలా ఉండాలి అంటే వేరుగా ఉండి నీవు వాళ్ళకి మాదిరిగా ఉండాలి. వాళ్ళ యొక్క మాయోపాయాలలో కలిసిపోకూడదు. నేటి తరానికి మనం మాదిరిగా ఉండాలండి. అంతేగాని వాళ్ళు పెట్టిన మాయోపాయాలలో, మాయా ఒచ్చులలో మనం చిక్కుకుపోయి పిల్లారా అయ్యో ఎలా అయిపోయిందంటే మనం బాధపడితే ఎలా అండి? మీరు ఆలోచించినట్లయితే, మీరు గమనించినట్లయితే కనుక మరొక వచ్చును కూడా మీరు గమనించినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసాం అనుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తే ఇదంతా కూడా దేవుడు మనకి పెట్టినటువంటి ఒక డ్రెస్ కోడ్. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తున్నాండి. 2వ అధ్యాయము 14వ వచ్చును 15వ వచ్చును మనం చూద్దామండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏమండి, మనం వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలయ్యా అంటే నిరపరాధులు, నిష్కలంకులు, అనింజులైన దేవుని కుమారుల వల్లే మనం ఉండాలి. కానీ ప్రియులారా, మన యొక్క సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటే ఎలాగండి? హీజ్ ఏ క్రిస్టియన్ అనే ఆ బ్రాండ్ మనం పోగొట్టుకుంటే ఎలాగండి? ఇతను చర్చికి వెళ్తాడు కానీ చర్చే ఇదేనండి అని మన గురించి మాట్లాడుకునేలాగా మన జీవితం ఉంటే నిజంగా ప్రియులారా, అది ఏ మాత్రం కూడా దేవుడు ఇచ్చే లిస్టులో మనం లేనట్లే. దేవుని పిల్లలుగా ఉండటానికైనా మనల్ని పిలిస్తే ఆ అర్హతను మనం కోల్పోతున్నామండి. ఏమని? ఇతను మందిరానికి కూడా వెళ్తాడండి, లైట్గా అప్పుడప్పుడు పార్టీలకు కూడా వస్తాడండి. ఈమె మందిరానికి కూడా వెళ్తుందండి, కానీ అప్పుడప్పుడు మేము ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే కలిసి ఉంటామండి. మాకు అలాంటి భేదాలు ఏమి లేవండి. చర్చికి వెళ్తూ ఉంటామండి, ఇవి చేస్తూ ఉంటామండి. మరి ఇవి కూడా కావాలి కదండి మనకి, ఇవి లేకపోతే ఎలాగండి అని ఒక చెత్త థియరీస్, ఒక చెత్త ఫిలాసఫీ, చెత్త సిద్ధాంతాలను మనం క్రియేట్ చేసుకుంటూ ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క చిత్తాల నుంచి, మన దేవుని యొక్క ఉద్దేశాల నుంచి తొలగిపోతూ ఉంటామండి. అందుకే వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి. వేరుగా ఉండి ఏం చేయాలి అంటే నిష్కలంకులుగా, నిరపరాధులుగా, అనింద్యులుగా, పరిశుద్ధ జనముగా, ఒక రాజులాగా, ఒక యాజకునిలాగా, ఒక రాజులైన యాజక సమూహములాగా, ఏర్పరచబడిన వారిలాగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పిల్లలాగా ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ నువ్వు పోషించాలి. ఇన్ని పనులు నువ్వు చేయాలి. ఏమంటే మెకానికల్ ల్యాబ్లోకి మనం వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి? అక్కడ కూర్చొని చూస్తూ ఉండాలి ఆ మిషన్స్ని. యూ షుడ్ డూ వర్క్. నీకు ఒక వర్క్ ఉంది. నువ్వు ఎందుకు ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నావు? ల్యాబ్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు ఎందుకు డ్రెస్ కోడ్ వేసుకుని వెళ్ళావు? ఒక స్టూడెంట్ చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి ఆటలాడుకుంటే ఎలా ఉంటుందండి?
చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళి వీడియో గేమ్ ఆడుకుంటే ఎలా ఉంటుందండి? స్కూలే, క్లాసే, వీడియో గేమ్ అంటే ఎలా ఉంటుందండి? నువ్వు యూనిఫామ్ వేసుకొని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు స్కూల్లో ఉండటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించాలి మనం అంతే. ఒక ల్యాబ్లోకి మనం వెళ్ళాక ఒక డ్రెస్ వేసుకొని మనం ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నీకు ఒక పని ఉంటుంది, ఆ పని నువ్వు చేయాలి. అదేవిధంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చిన తర్వాత, నువ్వు దేవునికి కుమారునిగా వచ్చిన తర్వాత, దేవునికి కుమారునిగా, నిష్కలంకుడుగా, నిరపరాధిగా, అనింద్యుడైన దేవుని కుమారుడు ఉండటానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాక మనం వాటికి తగినట్లు మనం నడుచుకోవాలి. అంటే మూర్ఖులకు ఈ తరానికి వేరుగా మనం ఉండాలి.